ఓకే, థ్యాంక్ యూ నవీన్. ఇదే విధంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏ రకంగా ఎన్నికలు ప్రచారం జరుగుతుంది, మరి ఏ పార్టీకి ఎడ్జ్ ఉందనేది చెప్పడానికి మా ప్రతినిధి రాంబాబు ఉన్నారు. రాంబాబుని అడిగి తెలుసుకుందాం. రాంబాబు, చెప్పండి, ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుంది? ఎండ వేడిమికి నాయకులు బయటకు వస్తున్న పరిస్థితి ఉందా? కేవలం పొద్దున పూట సాయంత్రం పూట మాత్రమే ప్రచారానికి పరిమితమయ్యారనుకోవచ్చా? లక్ష్మీనగర్ రాష్ట్రంలో ఎన్నికలైతే ఇటు ప్రచారం జోరుగా కొనసాగుతూ ఉన్నది. ఇటు ప్రధాన రాజకీయ పక్షాలైనటువంటి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు పార్టీలు కూడా ఎన్నికల్లో వ్యూహాలు ప్రతివ్యూహాలతో ముందుకు వెళ్తూ ఉన్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి అధినాయకులందరూ కూడా ఈ యొక్క తెలంగాణకు వస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఇటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా రేపు 5వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు కూడా తెలంగాణలో పర్యటించున్నారు. మరొకవైపు బీజేపీకి సంబంధించిన నేతలు ఇప్పటికే అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీ ఒకసారి వచ్చిపోవడం జరిగింది. మరొకసారి కూడా ప్రధానమంత్రి 8-10 తారీఖులలో ఇక్కడ తెలంగాణకు రాబోతున్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఇటు అధినాయకుడు కేసీఆర్ కూడా బస్ యాత్ర చేపట్టడం జరిగింది. ఈ బస్ యాత్రకు తాత్కాలికంగా 2 రోజులు విరామం అయితే, అంటే ఎన్నికల కమిషన్ నోటీసుల ద్వారా ఇటు విరామం అయితే దొరికింది. దీంతో ఇటు బస్ యాత్రను కూడా 17 రోజులు చేపట్టాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావించి ఈ బస్ యాత్ర చేపడుతోంది. 10వ తారీఖు వరకు ఈ బస్ యాత్ర కొనసాగున్నది. మొత్తానికైతే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు అయితే వేగంగా మారిపోతున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీలోకి రోజు రోజు వలసలు అయితే పెరిగిపోతున్నాయి. గాంధీ భవన్ వేదికగా ఇటు రేవంత్ రెడ్డి నివాసం కేంద్రంగా ఇటు కాంగ్రెస్ పార్టీలోకి వివిధ రాజకీయ పార్టీలు అయితే చేరుతా ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ నుండి, బీజేపీ పార్టీ నుండి రోజు రోజు నేతలు అయితే కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు. ముఖ్యంగా ఇటు వివిధ జిల్లాలకు సంబంధించి, మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి కానీ, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కానీ, లేకపోతే నల్గొండ జిల్లాకు సంబంధించి వివిధ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి. రాత్రి కూడా అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మాజీ మంత్రి కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ కూడా ఇటు నిర్మల్లో భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తూ ఉంది. ఒకవైపు ఇటు అగ్రనాయకత్వం కూడా ఇటు రాష్ట్రంలో పర్యటనలు చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని చేపడుతూ ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం కూడా రోజువారీగా ఈ యొక్క ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. ఉదయంతో పాటుగా సాయంత్రం కూడా ఇటు ఉదయం సాయంత్రం ప్రచారం చేస్తూ మధ్యాహ్నం ఇండివిజువల్గా పోయి నాయకుల ఇళ్లలోకి, ఆ కార్యకర్తల ఇళ్లలోకి వ్యక్తిగతంగా పోయి లీడర్లు కలుస్తున్నటువంటి పరిస్థితి అనేది. సాయంత్రం కార్నర్ మీటింగులు, లేకపోతే బహిరంగ సభలు, ఉదయం కూడా ఇటు రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహిస్తున్నటువంటి వివిధ పార్టీలు ప్రధానంగా ఓటర్లను ప్రసన్నం చేసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఈ మూడు పార్టీలు కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలతోనైతే ముందుకెళ్తా ఉన్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి ఒకవైపు ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదులు, ఆ ఫిర్యాదుల తర్వాత నోటీసులు ఇస్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు కేంద్రంలో ఉన్నటువంటి బలగాలు, ఢిల్లీ పోలీసులు కూడా ఈ యొక్క రాష్ట్రంలో జోక్యం చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఢిల్లీ పోలీసులు అయితే ఇటు ముఖ్యంగా రేవంత్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఇటు అమిత్ షాకు సంబంధించినటువంటి డీప్ ఫేక్ వీడియో విడుదల చేశారని చెప్పేసి, దీని అనని మాటలు అన్నట్టు కూడా క్రియేట్ చేశారని చెప్పి దీని మీద ఢిల్లీ పోలీసులు కూడా చర్యలకు పూనుకున్నారు. నోటీసులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా దీంట్లో 10 మందిని అపవాదులుగా చేర్చినటువంటి పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మరొకవైపు తెలంగాణలో ఇటు ముఖ్యమైనటువంటి సోషల్ మీడియా వారియర్ కూడా ఇటు ఫోన్లు కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఇటు బీఆర్ఎస్ పైన మొన్న ఎన్నికల కమిషన్కు ఇటు నిరంజన్ టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. తన భాష మాటలతోటి ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులను అత్యంత తీవ్రంగా దూషించారని చెప్పి ఫిర్యాదు నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా 48 గంటల పాటు ఈ యొక్క ప్రచారంలో పాల్గొనకుండా, మరి నిన్న మహబూబాద్ బస్సు యాత్రలోనే కేసీఆర్కి అయితే నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు జమ్మికుంటలో జరగాల్సినటువంటి బస్సు యాత్రను కూడా నిలుపుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు ఇటు బీజేపీ కూడా ఇటు రాష్ట్రంలో 12 స్థానాలు పక్కా గెలుస్తామని చెప్పేసి నిన్న అమిత్ షా పాత బస్తీలో జరిగినటువంటి రోడ్ షో ద్వారా, అదేవిధంగా బీజేపీ కార్యాలయంలో జరిగినటువంటి కార్యకర్తల ముఖ్య సమావేశంలో కూడా 12 సీట్లు పక్కా అని చెప్పి, మరొక 3 సీట్లలో ప్రధానంగా పోటీ ఉండని చెప్పి 15 సీట్లు గెలిపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. బీజేపీ మాత్రం తెలంగాణ రాష్ట్రం మీద అత్యంత నమ్మకంతో ఉంది. ఇటు 12 సీట్లు పక్కా గెలుస్తామని చెప్తోంది. మరొకవైపు ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా 15 స్థానాల్లో, అంటే 14 స్థానాలు గెలవాలని చెప్పేసి, దీనిపైన 14 స్థానాలు గెలిచి కేంద్ర పార్టీకి, అంటే ముఖ్యంగా అధినాయకత్వానికి కానుక ఇవ్వాలని చెప్పేసి ముఖ్యంగా ఇటు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని భావిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ నుంచినే ఇటు 12 నుండి 14 స్థానాలు కానుకగా ఇవ్వాలని చెప్పేసి, కీలకంగా దీంట్లో కంట్రిబ్యూషన్ ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా
8 నుండి 12 స్థానాలు గెలుస్తామని చెప్తా ఉన్నది. ఇటు ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తూ ఇటు ఆ కార్యకర్తలకు ముందుకెళ్తా ఉన్నారు. మరొకవైపు ఇటు వివిధ జిల్లాలలో ఇటు ఎన్నికల ప్రచారాలు లేకపోతే బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ముగ్గురు కూడా ఈ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మాజీ మంత్రులు కానీ లేకపోతే ఇటు వివిధ జిల్లాకు సంబంధించినటువంటి నేతలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా, ప్రస్తుతం ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క ప్రచారాన్ని అయితే కొనసాగిస్తున్నారు. ఎవరికి వారు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇటు ముఖ్యంగా రేవంత్ రెడ్డి అయితే ఇటు తానే స్వయంగా ప్రచారాన్ని బాధ్యతలు మొత్తం మీద వేసుకొని ఇటు రోజుకు 3 నుండి 4 బహిరంగ సభల్లో పాల్గొంటూ 3 పార్లమెంటు పరిధిలో ప్రచారం చేస్తూనే ఈ యొక్క 17 అసెంబ్లీ స్థానాల్లో ప్రచారం చేసే విధంగా 17 పార్లమెంటు స్థానాల్లో ప్రచారం చేసే విధంగా 15 పార్లమెంటు స్థానాల్లో గెలిచే విధంగా ఇటు ప్రణాళికలు రూపొందించుకుంటూనే ఇటు పిసిసి అధ్యక్షుని హోదాలో ఇటు సీఎం ముఖ్యమంత్రి హోదాలో దానికి సంబంధించి ప్రచారాన్ని బాధ్యతలు మీదేసుకొని దాంతోపాటుగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు, ముఖ్యమైనటువంటి నేతలకు, ఎమ్మెల్యేలకు, అదేవిధంగా ఎంపీలకు, వారితో పాటుగా ఉన్నటువంటి నేతలకందరికీ కూడా, మంత్రులకు కూడా దిశానిర్దేశం చేస్తూ ముందుకెళ్తా ఉన్నారు. 14 స్థానాల్లో గెలిచి తీరుతామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది. ఈ యొక్క ప్రచారంలో కూడా ఇటు నేతలందరూ కూడా ఒకరిపై ఒకరైతే ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటా ఉన్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం, అదేవిధంగా రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావనకు తీసుకురావడం జరిగింది. ఇటు ప్రధానమంత్రి ఇటు ప్రచార సభలో అంటే రాజస్థాన్లో పాల్గొన్నటువంటి ప్రచార సభలో చేసినటువంటి వ్యాఖ్యలను అంటే హిందువులకు సంబంధించినటువంటి తాలిబట్లను కూడా అమ్ముతారని లాక్కుంటారని చెప్పి, అదేవిధంగా హిందువుల సంపదను మొత్తం కూడా కాంగ్రెస్ లాక్కొని ముస్లింలకు పంచిపెడతారని చెప్పి ఈ వ్యాఖ్యలను ఉద్దేశించి దానిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు అమిత్ షా కూడా చేసినటువంటి వ్యాఖ్యలను ముస్లింల రిజర్వేషన్లు 4% ఉంటే తెలంగాణలో వాటిని కూడా రద్దు చేస్తామని చెప్పి చేసినటువంటి వ్యాఖ్యలను దీనిపైన ఇటు రిజర్వేషన్లు బీజేపీ పార్టీ మరొకసారి అధికారంలోకి వస్తే 400 సీట్లు కనుక వాళ్ళు 400 సీట్లు వస్తాయని చెప్తా ఉన్నారు. 400 సీట్లు కనుక వస్తే రాజ్యాంగాన్ని మార్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా రిజర్వేషన్లు రద్దు చేస్తారని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ప్రచారం చేస్తున్నారు. దీనిపైన ఇటు కాంగ్రెస్ పార్టీ పైన, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన తీవ్రంగా ఇటు బీజేపీ పార్టీ అయితే స్పందించింది. దీని వెంటనే మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా ఇక్కడ హైదరాబాద్కు వచ్చి మీడియా సమావేశం నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇటు హోంమంత్రి స్వయంగా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. కర్ణాటకలో కూడా ఇటు ప్రధానమంత్రి దీనిపైన స్పందించి చర్యలు ఉంటాయని చెప్పినటువంటి పరిస్థితి. దేశవ్యాప్తంగా కూడా రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇటు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ తదితర రాష్ట్రాల్లో కూడా, ఛత్తీస్గఢ్ లాంటి, ఒరిస్సా లాంటి రాష్ట్రాల్లో కూడా రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన తీవ్రమైనటువంటి చర్చ నడుస్తూ ఉన్నది. నిజంగా బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చి 400 సీట్లు కనుక సాధిస్తే రిజర్వేషన్లు ఉంటాయా లేదా అనే దానిపైన ఇటు దళిత సంఘాలు కానీ, లేకపోతే ఓబీసీ సంఘాలు కానీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలు కానీ ఆలోచన చేస్తూ ఉన్నాయని చెప్పేసి దీనిపైన ఇటు బీజేపీ కూడా తీవ్రంగా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. తప్పుడు ప్రచారం చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారని చెప్పి బీజేపీ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ పైన ఇటు కంప్లైంట్ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన చర్యలు ఉంటాయని చెప్తా ఉన్నది. మేము ఎక్కడ కూడా రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పి కానీ, రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని చెప్పి, మారుస్తామని కూడా చెప్పలేదని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీ పైన బీజేపీ పార్టీ ఇద్దరి మధ్యన కూడా వాదోపవాదాలు జరుగుతున్నాయి. మరొకవైపు ఇటు బీజేపీ, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య కూడా దీనిపైన ఒకరిపై ఒకరైతే ఆరోపణలు చేసుకుంటూ ఈ యొక్క ప్రచారాన్ని అయితే ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఓటర్లను ఆకట్టుకునేటువంటి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వివిధ ప్రచారాలతోటైతే ఈ ఓటర్లను ఆకట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ.